తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం బలహీన వర్గాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 100% సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్లకు బీర్ల ఐలయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకానికి ఆగస్టు 15వ తేదీ నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు బీసీ మహిళలు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం బలహీన వర్గాల మహిళల స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 100% సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్లకు బీర్లయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకానికి ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు బీసీ మహిళలు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ పథకంలో ముఖ్యంగా మేర కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గానికి 10,000 మంది చొప్పున మొత్తం 1,19,000 మంది మహిళలకు ఈ కుట్టు మిషన్లను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. 100% సబ్సిడీతో ఒక్కో ఆటోమేటిక్ కుట్టు మిషన్కు 12,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పెట్రోల్ పంపులు, ఇందిరా క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు తదితర కార్యక్రమాల ద్వారా ఇప్పటికే ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని, అదేవిధంగా బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్ల పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని బీర్లయ్య అన్నారు. భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత విస్తరించి మహిళలకు అదనపు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. యాదాద్రి, భువనగిరి జిల్లాలలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మార్నింగ్ వాక్ కార్యక్రమాల ద్వారా నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి కుటుంబాలను సందర్శిస్తున్నానని బీర్లయ్య తెలిపారు. ప్రజల సమస్యల, అవసరాలను తెలుసుకుని వారికి అర్హత ఉన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలను గుర్తించి దరఖాస్తులు నమోదు చేసి సంబంధిత అధికారులకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన బీఎల్ఓలు, వారికి సహకరించిన బీఎల్ఏలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నేతృత్వంలో తెలంగాణలో బీసీ మహిళలకు శుభవార్తగా బీసీ మహిళల స్వయం ఉపాధి కోసం 119 నియోజకవర్గాల్లో బీసీ మహిళల కోసం బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో 119 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 చొప్పున 1,19,000 కొత్త టెక్నాలజీ సంబంధించినటువంటి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కావున ప్రతి నియోజకంలో 1000 మంది మహిళలకు ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం 100% సబ్సిడీతోటి ఈ మహిళలకు అందించే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మా యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని మహిళలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మహిళలకు పెద్దపీట వేయాలి, మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఇలా స్వయం ఉపాధి కోసం ఇలా ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కావున ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మేర కులస్తులకు సంబంధించి వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మేర కులస్తులందరూ కూడా ఈ దరఖాస్తు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రజాప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళకు ఉచిత బస్సుతో పాటు బస్సులకు ఓనర్లకు కూడా చేస్తున్నాం, సోలార్ ప్యానెళ్లకు ఓనర్ చేస్తున్నాం, పెట్రోల్ బంకుల ద్వారా ఇలా మహిళలకు పెద్దపీట వేసి గత ప్రభుత్వం ఇవ్వనటువంటి వడ్డీ తిరిగిన రుణాలను తిరిగి మళ్లీ మహిళల ఖాతాలో ఇప్పటికే 3 సార్లు జమ చేయడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వం మహిళల ఆత్మగౌరవంతో పాటు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వాళ్ళ ఆరోగ్యమే ముఖ్యమని చెప్పి ఇలా ఎస్హెచ్జి గ్రూప్లకు సంబంధించినటువంటి లక్షలాది మంది మహిళలకు ఇలా ఉచితంగా రక్త పరీక్షలు చేయించి 30 రకాల రక్త పరీక్షలను ప్రారంభించడం జరిగింది. దీన్ని కూడా మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇలా మహిళలకు పెద్దపీట వేస్తున్నాం కాబట్టి మొన్నటి వరకు ఈ నియోజకవర్గానికి సంబంధించి ముస్లిం మైనార్టీలకు కూడా 300 పైన
కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఈ వారం రోజుల్లో ప్రారంభిస్తామని తెలియజేస్తూ ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో బీసీల మహిళల కోసం వాళ్ళ స్వయం ఉపాధి కోసం ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి దీన్ని అందరూ కూడా అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే ఆలయ నియోజకవర్గం అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు బిఎల్ఏలు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా గ్రామాల్లో మార్నింగ్ వాక్ ద్వారా ప్రతి కుటుంబాన్ని సందర్శించి ప్రభుత్వం ఇచ్చే నుంచి వచ్చే ఏదైతే 31 తారీఖు ఆగస్టు నుంచి వచ్చే కొత్త పెన్షన్లు ఇలా అన్ని కూడా ప్రతి కుటుంబానికి అందే విధంగా ఇలా మార్నింగ్ వాక్ ద్వారా రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, ఇందిరం ఇల్లు కూడా స్వయంగా ఇంటింటికెళ్లి మీరే ప్రజల వద్దకే నాయకులు వెళ్లాలనే కార్యక్రమాన్ని ఇలా యాదాద్రి భూములు చేపట్టాం కాబట్టి ఈ 2 రోజుల నుంచి కూడా అన్ని గ్రామాలలో ఇలా మా నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ఈ ప్రజా సంక్షేమాలు గడప గడపకు చేరే విధంగా యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణలోనే ముందుండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ కూడా 33 జిల్లాలలో యాదాద్రి భువనగిరి జిల్లా నెంబర్ 1 గా తీసుకొచ్చినటువంటి బిఎల్ఓలకు సహకరించిన బిఎల్ఏలకు కాంగ్రెస్ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.